దేవుడు మాట్లాడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే దాని వెనక ఏదో చెయ్యబోతున్నాడని అర్థం. నీ దేవుడు ఇప్పుడు నీకొచ్చిన కష్టంలో, నీకొచ్చిన శ్రమలో మౌనాన్ని కలిగి ఉన్నాడంటే భవిష్యత్తులో నీ జీవితంలో ఏదో గొప్ప కార్యాన్ని ఆయన చేయబోతున్నాడని అర్థం. ఎప్పుడు నువ్వు అనుకున్న టైంలో కాదు, ఆయనకొక టైం ఉంది. దేవుడు నన్ను పట్టించుకోలేదండి, నన్ను వదిలేశాడండి, నా బ్రతికిలా చేసేసాడండి, నా జీవితాన్ని నాశనం చేసేసాడండి అని ఎప్పుడు తప్పుడు కోతలు కుయ్యొద్దు. ఆయనే నిన్ను పాడు చేయాలంటే నిన్ను పాడు చేయడానికి మిల్లీ సెకండ్ కూడా పట్టదు ఆయనకి. నువ్వు బ్రతుకున్నావంటే ఇంకా ఆయన నిన్నేం చేయబట్టి, కాపాడబట్టి. కానీ ఎందుకు మాట్లాడట్లేదు? నాకు ఇంత కష్టం వస్తే, నలుగురు నన్ను అంటుంటే, నన్ను బాధ పెడుతుంటే, నాకు శ్రమ వస్తే ఎందుకు స్పందించట్లేదు? కంగారు పడతావు ఎందుకు? కంగారు పడతావు ఎందుకు? నువ్వు కంగారు పడే కొద్దీ ఆయన రిప్లై కూడా లేట్